ఎస్ఆర్ఎన్ సిబిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఎంతోమంది మహనీయుల దాతృత్వంతో శ్రీ రాజా రంగయ్య అప్పారావు అనే చుండూరు వెంకటరెడ్డి చాలా దాతృత్వంతో ఏర్పడినటువంటి కళాశాల 7 ఎకరాల 25 సెంట్లు అన్యాక్రాంతమైపోయి కబ్జా కోరుల్లో చిక్కుకొని వెలుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఎస్ఆర్ఎన్ సిబిఆర్ ప్రభుత్వ కళాశాల స్థలం ఉన్నటువంటి నేపథ్యంలో 2018 నుంచి కూడా 17 నుంచి ఎస్ఆర్ఎన్ సిబిఆర్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం చైర్మన్ కామ్రేడ్ లంకా జానయ్య అలాగే సిహెచ్ యుగంధర్ తదితరులు నాయకత్వం వహించి వైస్ ప్రెసిడెంట్గా ఆళ్ళ వేణు అలాగే కోర్ కమిటీగా దోనేపూడి శంకర్ దోనేపూడి కాశీనాథ్ కేపీ రావు చెరుకూరి కృష్ణకుమార్ మహమ్మద్ ఆజం అనేక మంది పెద్దలు ఇక్కడ నాంచీరయ్య జాయింట్ సెక్రటరీ అనేక మంది పెద్దలు ఈ కోరటి విద్యార్థి నాయకులు స్థలం కోసం పోరాటం చేసినటువంటి పరిస్థితులు న్యాయ పోరాటం జరుగుతుంది. వాళ్ళ ఓ పక్కన ఈ రోజున విశేషత ఏమిటంటే ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపల్ అండ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. వారికి పూర్వ విద్యార్థుల సంఘంగా మనస్ఫూర్తిగా వారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే సందర్భంలో ఇక్కడ కొంతమంది కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో పెద్దల నరసింహారావు వారి సంతానం కానీ మహాలక్ష్మి సొసైటీ కానీ వీరందరూ కూడా ఇక్కడ దోనేపూడి శంకరు చెరుకూరి కృష్ణకుమారు దోనేపూడి కాశీనాథ్ లంకా జానయ్య ఎవరు కూడా ఈ కాలేజీ స్థలంలో అడుగు పెట్టకూడదని చెప్పి కోర్టు నుంచి ఆర్డర్స్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది ప్రభుత్వ కళాశాల స్థలం. ఎంతోమంది మహనీయులు నందమూరి తారక రామారావు లాంటి మహానాయకులు చదివినటువంటి ఎస్ఆర్ కాలేజీ, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహాన్ ఉద్దండులు ఇక్కడ టీచింగ్ చేసేటువంటి అధ్యాపకులు చేసేటువంటి కళాశాల, వామపక్ష మేధావులను అందించేటువంటి కళాశాల, పోరాటాలకి స్ఫూర్తించేటువంటి కళాశాల, విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమానికి స్ఫూర్తించేటువంటి ఎస్ఆర్ కళాశాల. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి కాలేజీ స్థలాన్ని దీన్ని కాపాడే దానిలో భాగంగానే ఈ రోజున ప్రిన్సిపల్ గారు వీరందరూ కూడా అలాగే న్యాయ పోరాటం కొనసాగుతుందో పక్కన. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి ఉద్యమం ఇది. మేము ప్రత్యేకించి క్లియర్ చేస్తున్నాం. దీంట్లో పార్టీలు లేవు, వివక్షత లేదు. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఈ ఉద్యమంలో పాల్గొవచ్చు. రాజకీయాలకు అతీతంగా సాగేటువంటి ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కళాశాల 7 ఎకరాల 25 సెంటు పూర్తిగా ఇటు న్యాయ పోరాటం ద్వారా ఇటు విద్యార్థులు ప్రత్యక్ష పోరాటం ద్వారా ప్రిన్సిపల్ గారు పోరాటం ద్వారా దాన్ని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకొని ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే జోక్యం చేసుకొని వెంటనే మేము త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపుగా సీఎం గారిని అలాగే గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కూడా అపాయింట్మెంట్ కోరడం జరుగుతున్నది. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా మీకు సమాచారం ఉన్నది. కాబట్టి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ప్రిన్సిపాల్ అండ్ అదర్ డెలిగేషన్ వెంటనే పిలిపించి కళాశాల మీద ఒక డిగ్రీ జారీ చేయాలని చెప్పి అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సమావేశం ద్వారా కోరుతూ డిమాండ్ చేస్తూ ఇప్పుడు గౌరవనీయులు ఎస్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు భాగ్యలక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున